నమస్తే, నేను మీ మధు. అసలు సమాజంలో ఏం జరుగుతుంది? డెవలప్ అవుతుందా లేకపోతే రోజు రోజుకు క్షీణించిపోతుందా? అసలు మనుషుల మధ్య ఉన్న సఖ్యత ఏమవుతుంది? ఇల్లీగల్ రిలేషన్స్ అంటారు. ఇంకా అదే కాకుండా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన ఇష్యూస్ కూడా ప్రెజెంట్ ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలా సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. వారి జీవితాలను కూడా బలి చేసుకుంటున్నారు. అయితే ఇలా సమాజం క్షీణించుకుపోతుందా లేకపోతే డెవలప్ అవుతుందా అనేది కూడా చాలా మందికి అర్థం కాని విషయం అనే చెప్పొచ్చు. అయితే దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ అడ్వైజర్ మనోజ నమల్ల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మధు. మేడం, రీసెంట్ గా చూస్తే సమాజంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంతకు క్షీణించుకుపోతుందా డెవలప్ అవుతుందా అర్థం కావట్లేదు. మనం రీసెంట్ గా చూసాం, మేఘాలయలో సొంత భార్య తమ భర్తని నలుగురు మనుషులను పెట్టి చంపేసిన ఘటన. మరి దాని గురించి మీరేమంటారు? నాకు ఈ మేఘాలయ ఇష్యూ చాలా బాధ కలిగించింది మధు. ఎందుకంటే కొత్తగా పెళ్లి చేసుకొని హనీమూన్ అని చెప్పి ఎన్నో ఆశలతో రాజ్ రఘువంశీ ఎన్నో ఆశలతో భార్య మీద ఎంతో నమ్మకంతో ఆమె చెప్పినట్లే వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో నమ్మి వెళ్ళాడు. వెళ్ళిన అతనికి ఏం మిగిలింది? భయంకర దారుణమైనటువంటి అనుభవం. అంటే అతను కలలో కూడా ఊహించినటువంటి దారుణమైనటువంటి ఒక హత్య గావించబడ్డాడు ఆయన. సో కలలో కూడా ఆయన అనుకోని ఉండడు నా భార్య ఇలా చేస్తుంది అని. పెళ్లికి ముందే కూడా సోనము వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ అన్నగారి ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఈ రాజు అనేటువంటి అబ్బాయిని ఇష్టపడడం జరిగింది. సో బ్రదర్ లాగా ఉంటూ ఈమె దీది అనే అబ్బాయి అంటూ ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేసి రాఖీలు కడుతూనే తల్లిదండ్రులకు తెలియకుండా అన్నదమ్ములకు తెలియకుండా ఒక రిలేషన్ని ఆ అబ్బాయితో డెవలప్ చేసుకొని పెళ్లి సమయానికి తల్లితో వాగ్వివాదానికి దిగింది. నేను ఆ అబ్బాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పి మొరాయించినప్పుడు తల్లి కనీసం అర్థం చేసుకొని ఉండాల్సింది. ఈ అమ్మాయి కూడా హెచ్చరిక చేసింది, నువ్వు గనక నాకు బలవంతంగా పెళ్లి చేసినట్లయితే నేను ఏమైనా ఒక కీడు చేయబోతున్నాను. ఒక చిన్న హింట్ ఇచ్చినప్పుడైనా కూడా బిడ్డ మనసు ఏంటో తెలుసుకొని ఉండాల్సింది. ఎందుకంటే ఇన్ని రోజులు లేని ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది. పైగా అమ్మాయి జాతకంలో కూడా ఏదో దోషం ఉందని చెప్తున్నారు. చేసుకున్నప్పుడు ఫస్ట్ హస్బెండ్ చనిపోతాడు అనేది జాతకంలో వచ్చినప్పుడు కొంచెం సీరియస్గా తీసుకోవాల్సింది. ఎందుకంటే వీళ్ళు అంత జాతకాలు మంచి రోజులకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు అమ్మాయి జాతకాన్ని కూడా చూసినప్పుడు దాన్ని స్కిప్ చేయకుండా సీరియస్గా తీసుకుని ఆ అమ్మాయి మనసేంటో తెలుసుకొని చేసేసి ఉంటే ఈ పాటికి ఇది ఇంత దూరం వచ్చేది కాదు. అయినప్పటికీ కూడా ఈ సోనం అనే అమ్మాయి ఒక మేజర్ అయి ఉండి తన భావాల్ని వ్యక్తీకరించి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కాబట్టి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పినా కూడా కనీసం ఆ పెళ్లి వాళ్ళు ఆపించేవాళ్ళు. ఈమె దరిద్రము ఎలాగా ఉంటే ఒక తమ్ముడు అనేటువంటి రిలేషన్ పెట్టుకొని వాడితో ఒక లవర్గా మళ్ళా ఒక పెళ్లికి కంటిన్యూ చేస్తూ పెళ్లి చేసుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధిని పెట్టుకొని ఎలానా పోనివ్వండి, కానీ ఒక మనిషిని చంపే అధికారం ఆమెకు ఎవరు ఇచ్చారు? ఆ రాజ్ అనేటువంటి వాళ్ళ మదర్ యొక్క పుత్ర శోకాన్ని ఎవరు తీరుస్తారు? మరి తప్పు ఎవరిదంటారు? ఈ అమ్మాయిది అంటారా వాళ్ళ పేరెంట్స్ దంటారా? ఖచ్చితంగా పేరెంట్స్దే. పేరెంట్స్ బిడ్డల్ని గమనించుకోవాలి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత బిడ్డలు తల్లిదండ్రులకి బాగా దూరం అయిపోతున్నారు. ఎందుకంటే ఎక్కువ సమయం కూడా ఆ సెల్ ఫోన్తో మాట్లాడుకోవడము, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు మనకి. సో దానివల్ల వీళ్ళు ఆ అమ్మాయి ఏం చేస్తుంది అన్న విషయాన్ని గమనించకపోయి ఉండొచ్చు. గమనించినా కూడా బయ్యా అని మాట్లాడుతుంది, తమ్ముడు అంటుంది, రాఖీ కడుతుందంటే ఎంత దుర్మార్గురాలైనా కూడా ఇంతటి నీచానికి దిగజారదనేటువంటి నమ్మకము ఆ తల్లిలో ఏర్పడి ఉండొచ్చు. కానీ ఈ విషయంలో తల్లికి తెలుసు. ఎందుకంటే తల్లికి చెప్తే ఆమె నోరు కొట్టుకొని నువ్వు ఇలా చేయకూడదే, తమ్ముడు అంటున్నావు, రాఖీ కట్టావు, నీకు బుద్ధి లేదా, అతను మన క్యాస్ట్ కాదు, ఇక్కడ కూడా కులం అంటూ వస్తుంది పెళ్ళిళ్ళు చేయడానికి. ఓకే నీ ఇష్టం, వాడిని ప్రేమించానంటున్నావు, నీ చావు నువ్వు చావు, చేసుకొని సావు అని చెప్పి వాళ్ళ తల్లి అయినా కూడా ఆ అమ్మాయికి ఆ అబ్బాయి నుంచి పెళ్లి చేసి ఉంటే ఆ తర్వాత ఆ పిల్ల కూడా కరెక్ట్గా ఉంటుందని నేను చెప్పలేను అబ్బాయితో. ఎందుకంటే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉన్నటువంటి అమ్మాయి వాడితో కూడా సక్రమంగా ఉండేది కాదు. కానీ అలా కాకుండా తల్లిదండ్రుల్ని మెప్పించడానికి ఈ పెళ్లి చేసుకొని అక్కడి నుంచి ఒక వ్యూహం తయారు చేసుకుని
ఆ అబ్బాయిని హనీమూన్ పేరుతో దూరం తీసుకెళ్ళి అక్కడంతా ఈ రాజైనటువంటి లవర్కి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ వాళ్ళని ప్రొవోక్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసి దానికి సంబంధించిన ఆయుధాలు కొనడానికి డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చి వాళ్ళంతా లైన్లో పెట్టుకొని ఇంత చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి తెలుసుకోవాల్సిన అంశం ఒకటి మిస్ అయింది. నేను ఇదంతా సెల్ ఫోన్ ద్వారా చేస్తున్నాను కాబట్టి ఇది ఎప్పటికైనా నన్ను బయటపడుతుంది, నన్ను పట్టుకుంటారనేటువంటి జ్ఞానము ఆ అమ్మాయికి మిస్ అవ్వడం వల్లనే ఈ రోజు అమ్మాయి అడ్డంగా బుక్ అయింది. 4 సార్లు జరిగిందంటే హత్య ప్రయత్నం, అయితే 4సారి సక్సెస్ అయిందని అంటున్నారు. 4 సార్లు జరిగిందో లేదో తెలియదు, కానీ మనకి మొత్తానికి ట్రై చేసి ఉంటది, వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు ఎంచుకున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ అబ్బాయిని ఒకే ఒక్క నరుకు నరికి అప్పటికి తను ఎదురు తిరిగి వీళ్ళ మీద ఫైట్ చేశాడంట రక్తం కారుతూనే. మరి ఆ సంఘటన కూడా మరి ఈ అమ్మాయే చెప్పుకుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరైతే అటాక్ చేశారో ఆ దుండగుల దగ్గర పోలీసులు తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము రఘువంశీ ఎదురు తిరిగి రక్తం కారుతూ ఉండగానే వాళ్ళ మీద ఫైట్ చేయడానికి ఎదురు తిరిగినట్టుగా మనకి వివరంగా తెలుస్తోంది. అయితే ఎంత బాధపడి ఉంటాడో ఆ నిమిషము ఆ సెకండ్లో. అతని ప్రాణాన్ని తీయడానికి నీకు అసలు అధికారం ఎవరిచ్చారు? అసలు నువ్వు ఒక ఆడదాని అయి ఉండి ఇంత మనసాక్షి లేకుండా, ఇంకా మనసు లేకుండా ఇంత దుర్మార్గానికి నువ్వు ఒడికట్టావంటే లోకం ఎలా వెళ్ళిపోతుంది? ఇవాళ రేపు మగపిల్లలు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా? ఇంత దారుణాలు. అక్కడ సంగారెడ్డిలో కూడా ఒక అమ్మాయి రజిత అనుకుంటా, ఆ అమ్మాయి కూడా తన భర్తకి 3 పిల్లలకి విషం బట్టి చంపేసినటువంటి దుర్మార్గురాలు. ఇలాంటి దుర్మార్గాలు ఈ మధ్య కాలంలో నేను జనవరి నుంచి చూస్తున్నాను. అంతకు ముందు కూడా ఉన్నాయి. ఈ జనవరి నుంచి నేను పార్టిసిపేట్ చేసిన ఇంటర్వ్యూలో మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ అన్నీ కూడాను భర్తను చంపేసిన భార్య, భర్తకు విషం పెట్టిన భార్య, 2 బిడ్డలు చంపేసినాడు భర్త భార్య, 2 కలిసి చంపేసిన వాళ్ళు, ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేక. సో ఇలాంటి నమ్మకాలు కనుమరుగైపోయేటువంటి కాలం దగ్గరలో ఉంది. పెళ్ళిళ్ళు అంటేనే మగపిల్లలు పారిపోతున్నారు. పెళ్లి చేసుకోరా అంటే ఎవరిని చేసుకోవాలా? అమ్మాయిలు ఎక్కడ చూసినా కూడా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఒక అమ్మాయి ఇలా చేసిందని చెప్పడానికి కూడా ఒక స్త్రీగా నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఒకప్పుడు అబ్బాయిలను చూసి అమ్మాయిలు భయపడేవాళ్ళు బయటికి రావాలన్నా. ఇప్పుడు చూస్తుంటే అసలు కాలం మారిపోతుంది. ఇక ఈ అమ్మాయి విషయానికి వస్తే, ఈ అమ్మాయి చూస్తే బ్రదర్ అంటూ అని చెప్పేసి ఇలా ఇల్లీగల్ ఇష్యూ అయితే నడిపింది. సో ఆ అమ్మాయి మెంటాలిటీ ఎలాంటిది అంటారు? ఒక ఆడదంటే చాలా సెన్సిటివ్ అంటారు, జన్మని ఇవ్వడం తప్ప చంపడం తెలీదు అని అంటారు. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం స్మార్ట్ గర్ల్ లాగా అనిపిస్తుంది. స్మార్ట్ అంటే అందం గురించి కాదు, ఇక్కడ మంచి తెలివితేటలు అంటే దొంగ తెలివితేటలు బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏ స్కూల్లో పెరిగింది, ఆ వాతావరణము, ఇంటి వాతావరణము, డబ్బున్నోళ్ళు, కొంచెం బిజినెస్ ఉన్నటువంటి పర్సన్స్, వాళ్ళ అన్నదమ్ములు 2 బిజినెస్ చేస్తున్నారు. సో డబ్బు మదం కూడా ఉంది, డబ్బు గర్వం ఉంది, కుల గర్వం ఉండొచ్చు, నేనేం చేసినా నడుస్తుందిలే. అసలు చిన్న కామన్ సెన్స్ అది నిజంగా తెలియగలదైతే పెళ్లికి ముందే వాళ్ళ అమ్మకి చెప్పింది, వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నదమ్ములు కూర్చోబెట్టి, అన్నయ్య నాకు ఈ సంబంధం నచ్చలేదు, నేను చేసుకున్నా కూడా నేను బ్రతకలేను, లేకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే ఈ దుర్మార్గం కూడా నేను అవతలను కూడా ఏం చేస్తాను నాకు తెలియదు, నా మనసత్వం ఇలా ఉంది, సో నాకు ఈ ఇష్యూ వద్దు, నాకు ఫలాని వాడి మీద నాకు ఇంట్రెస్ట్ అని ఆ రోజు చెప్పి ఉన్నట్లయితే ఈ ఇష్యూ ఇంత దాకా రాదు. ఒక కుటుంబానికి బిడ్డలేని లోటు, అన్నదమ్ముళ్ళు లేని లోటు చేసే పరిస్థితి ఉండేది కాదు కదా. సో అలా కాకుండా ఒక క్రిమినల్ బ్రెయిన్ అంటే తనలో ఉన్నటువంటి ఒక రాక్షసిని, అపరిచితురాలని బయటికి తీసి అతన్ని దారుణంగా నలుగురిని పెట్టి చంపించింది. ఇంకా నేనేమంటున్నానంటే, కేవలం ఇది ప్రేమించిన రాజు అని ఉన్నాడు కదా, అతనే కాకుండా అతని వెనక ఇంకెవరన్నా ఉన్నారా అని కూడా నాకు డౌట్ వస్తుంది. కేవలము వాడి ముఖం చూస్తే ఇది ఇష్టపడినోడు వీడా అనిపించే విధంగా ఉన్నాడు. అంటే నేను ఇక్కడ పర్సనాలిటీని విమర్శించట్లేదు, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. వాడిని చూస్తే ఒక క్రిమినల్ లాగే ఉన్నాడు. అలాంటి వాడిని ఇష్టపడిందా, లేకపోతే వాడు కాకుండా ఇంకెవరన్నా పైన ఇంకెవరన్నా ఉన్నారా అని దీన్ని అట్లా చెప్పి వీడిని అడ్డం పెట్టుకుని వాడు వీడి చేత, ఈ అమ్మాయి వాడు కలిసి వీడి చేత చంపించారా, ఒక ముఠాన్ని తయారు చేసి, నలుగురిని తయారు చేసి అనేటువంటి డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే వాడి కోసం ఇది ఇలా చేసింది అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఏది ఏమైనా సోనం చేసింది అంతా ఇంత దుర్మార్గం కాదు. తన భర్తని ఎలాగైతే చంపిందో అలాంటి శిక్ష ఈ అమ్మాయికి పడాలని నేను నిజంగా చట్టాలని కోరుకుంటున్నాను.
ఈ అమ్మాయి అంటే ఓన్లీ క్రిమినల్ మైండ్ అర్థం అయిపోతుంది. మరి ఆ ప్రేమించిన అబ్బాయికి ఏమైంది? ఆ అబ్బాయి కూడా ఒక మనిషే కదా, ఒక తల్లి బిడ్డే కదా, ఒక పుత్ర శోకాన్ని ఎలా కలిగించాలని ఆ అబ్బాయి కనిపించింది. అతనికి డబ్బు, డబ్బు ఈ పిచ్చి. అమ్మాయి ఆశ చూపించినటువంటి డబ్బు, వాడు ఫైనాన్షియల్ గా చాలా Weak. లో లో ఫ్యామిలీ అయి ఉండొచ్చు. అందుకే కదా వాళ్ళ మదర్ చేసుకుంటానంటే కులాన్ని అడ్డు పెట్టుకొని వద్దు, మన కులం కాదు, వాడిని మనం చేసుకోకూడదు, వద్దు, నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. ఫైనాన్షియల్ గా కూడా వెల్ ఆఫ్ కాకపోయి ఉండొచ్చు. అదే వాడు బాగా డబ్బున్న వాడంటే వాళ్ళ అమ్మ కూడా నో చెప్పకపోనేమో, అవును. కులాన్ని పక్కన పెట్టి చేసుకో పర్వాలేదు అంటే తన కూతురు గురించి ఆలోచించింది. ఉమ్. ఫైనాన్షియల్ గా వెల్ ఆఫ్ కాని వాడిని నా కూతురు చేసుకుంటే నా కూతురు ఇబ్బంది పడుతుంది, ఇంతకాలం ఇక్కడ ఇంత బాగా పెరిగిన బిడ్డ అక్కడికి పోతే వాడి దగ్గర కష్టాలు పడుతుంది. సో అయినా మన కులం కాదు, మా వంశంలో అంటే మా కులానికి మన ఇంటికి సంబంధించి మన కుటుంబ గౌరవం పోతుంది. ఇంకొకటి, నువ్వు అన్నదమ్ముడు అని పిలుచుకున్నటువంటి తమ్ముడు అని పిలుచుకున్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మా పరువేం కాదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మదర్ అపోజ్ చేసింది. కాబట్టి వాడికి కూడా ఏంటి, డబ్బు వస్తుంది చాలు, చంపించిందంతా ఆ అమ్మాయే కాబట్టి మొత్తం ఆ మీదకి తోసేస్తాము, ఆమె చంపబట్టే మేము చంపామని చెప్తాం అనుకుంటున్నాడు. కానీ వాడు కూడా శిక్ష నుంచి తప్పించుకోలేడు. వాడితో పాటు ఏకీపించిన ఇంకొక ఇద్దరు ప్లస్ మెయిన్ సోనంకి కఠినమైన శిక్ష పడాలని వాళ్ళ కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారు. మనం కూడా ఆ అమ్మాయికి కఠినమైన శిక్ష పడాలి. ఒక నిండు ప్రాణాన్ని, 2 కుటుంబాలని నాశనం చేసే 3 కుటుంబాలు ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, 3, 4, 5 వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం చేసినటువంటి, అంతే కదా మరి. వాళ్ళ ముగ్గురు ఫ్యామిలీస్, వీళ్ళ అత్తగారి ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసినటువంటి వాళ్ళ ఆ టూరిజం వాళ్ళ పోలీసులు ఎంత కష్టపడ్డారు ఈ కేసు విషయంలో. అందరినీ ఇంత ఇబ్బంది పెట్టినటువంటి సోనంకి కఠినమైన శిక్ష పడాలని నేను చట్టాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ పెళ్లికి ముందే సోనం వాళ్ళ మదర్ తో చెప్పింది కదా, కనీసం వాళ్ళ మదర్ అన్న కొంచెం టైం తీసుకొని పేరెంట్స్ తో డిస్కషన్ పెట్టి, అంటే వాళ్ళ డాడీతో గానీ వాళ్ళ అన్నయ్యతో గానీ డిస్కషన్ ఎక్కడ తప్పటడుగు వేసేస్తుందో, ఎక్కడితో వాడితో వెళ్ళిపోద్దని గబగబా మ్యారేజ్ ఫిక్స్ చేయించేశారు వాళ్ళు. అప్పటికి కూడా కాబోయే హస్బెండ్ తో అంత రిలేషన్స్ లో సరిగా మాట్లాడకపోవడము, ఫోన్ చేసినా స్పందించకపోవడము, ఇలా చేస్తుంటే ఆ అబ్బాయి వాళ్ళ మదరు వీళ్ళ మదర్కి చెప్పిందంట, మీ అమ్మాయి సరిగా మాట్లాడలేదంటే. అప్పుడు మళ్ళీ కూతుర్ని హెచ్చరిక చేసి ఉంటది. తల్లి అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ కదా, నువ్వు నా పరువు తీస్తున్నావు, మా కుటుంబ గౌరవం పోతుంది, ఎందుకు మాట్లాడవు అని అంటే అప్పుడు మాట్లాడడం మొదలు పెట్టింది. ఏదో నామకావాస్తేగా మాట్లాడడం, పైగా తన మ్యారేజ్ అయిన తర్వాత కార్యక్రమాలన్నింటినీ పోస్ట్ పోన్ చేయడానికి హనీమూన్ లో కామాఖ్య టెంపుల్కి వెళ్ళిన తర్వాతనే మనము ఒకటవుదాం అనేటువంటి మాట ఆ అబ్బాయితో చెప్పడము, ఆ అబ్బాయి సరేలే అంటాము, అలా కామాఖ్య టెంపుల్ అని చెప్పి అక్కడికి నుంచి మేఘాలయ చూద్దామని చెప్పి డైవర్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఈ అమ్మాయి చేసినటువంటి ప్లాన్స్ అనమాట. ఆ ప్లాన్ లో భాగంగానే రాజ రఘువంశీ బలైపోయినాడు అనేటువంటిది ఇక్కడ వాస్తవం. ఈ రాజ రఘువంశీ కూడా చాలా అమాయకుడు అంట కదా పాపం, ఆమెను చాలా ప్రేమించాడంట, చాలా నమ్మించింది ఆమె అని చెప్పచ్చు. నమ్మించింది, అతను కూడా చాలా ఇన్నోసెంట్. నా కాబోయే భార్య, లేకపోతే నాకు పెళ్ళైన తర్వాత ఈమె నా భార్య, నా కాబోతున్న భార్య అనుకున్నప్పుడు అతనిలో ఒక రకమైనటువంటి పొజిటివ్నెస్ ఏర్పడిపోయింది. అప్పటికే దీనికి పొజిటివ్నెస్ లేదు. వీడిని ఎప్పుడెప్పుడు అక్కడ హనీమూన్ కు తీసుకుపోదామా, వీడు బంగారం అంతా తీసుకుని 10 లక్షల రూపాయలు బంగారం వేసుకోమనిందంట అబ్బాయిని. ఆ టూర్లోనే వేసుకోమని నాతో కూడా వేసుకొని రమ్మంటే వాళ్ళ మదర్ అడిగిందంట, నీవెందుకు గోల్డ్ తీసుకెళ్తున్నావు నాన్న, నీకు ఇష్టం ఉండదు కదరా, ఎందుకు ఇంత వేసుకెళ్తున్నావు అంటే, లేదమ్మా నేను నా భార్య వేసుకోమంటే వేసుకున్నాను అన్నాడంట. ఆ డైమండ్స్ అవన్నీ ఒక 10 లక్షల రూపాయలు. అంటే ఇవన్నీ తీసుకుని అట్నుంచి అటు పారిపోవడానికి ఇది ప్లాన్ చేసుకుంది. సో ఇంత క్రూయల్ మనస్తత్వం ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారా అని ప్రశ్నిస్తే ఇదిగో ఉన్నారు అని చెప్పడానికి ఈ మధ్య జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలే కారణమని నేను చెప్తున్నాను. నమ్మించి కట్టుకున్న భర్తని మోసం చేసింది ఆవిడ. మరి ఇటువంటి ఇష్యూస్ సమాజం మీద ఎలాంటి దెబ్బలు పడతాయి అంటారు? చాలా ప్రభావం చూపిస్తాయమ్మా, ఈమెను చూసి ఇంకొకళ్ళు. కానీ ఏది ఏమైనా ఒకటైతే వాస్తవం, ఏ తప్పు చేసినా కూడా ఇవాళ రేపు టెక్నాలజీ వాళ్ళు ఎక్కడున్నా ఏం చేసినా కూడా క్షణాల్లో 24 hours లో, మన పోలీసులు సామాన్యులు కాదు, 24 hours లో పట్టి దోషిని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. మంచి మంచి సిబిఐ వీళ్ళంతా రంగంలోకి దిగారంటే ఎవ్వరు చట్టం నుంచి తప్పించుకోలేరు అనేది ఇక్కడ పెద్ద వాస్తవం. నిజానికి సోనమే లొంగిపోయిందంట, నేనే చేశాను. సోనం లొంగిపోయింది అంటే అంత అయిపోయింది కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి ఎక్కడో ఉన్న ఆమె వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ అన్న పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు, ఇదిగో మా చెల్లి పలానా చోటు ఉంది అన్నప్పుడు పోలీసులు వెళ్ళి ఆమెను పట్టుకోవడం జరిగింది. అనుకున్నారు కాబట్టి నేను లొంగిపోతానంటే నేనేం పారిపోనులేండి అని చెప్పి సరెండర్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. చూసారు కదా, సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఇన్ని దారుణాలని
అరికట్టడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం కూడా. ఇక్కడ చూస్తుంటే ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వట్లేదు. ఇటువంటి ఇష్యూస్ వల్ల ఇంకా నీచంగా దిగజారిపోతున్నారని చెప్పొచ్చు. ఒకప్పుడు అమ్మాయిలకి ఎంతో రెస్పెక్ట్ ఉండేది. బట్ ఇలాంటి ఇష్యూస్ వల్ల అమ్మాయిల మీద ఉన్న రెస్పెక్ట్ కూడా చాలా మందికి తగ్గిపోతుంది సమాజంలో. సో ప్లీజ్ దయచేసి ఇలాంటి మోసాలు అయితే చేయకండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా మెచ్యూర్ మైండ్ తో అయితే ఉన్నారు. ఒక్క క్షణం ఆలోచించి ఏం చేస్తే కరెక్ట్ గా ఉంటుందని ఆలోచించి చేయండి తప్ప సెల్ఫిష్ గా మాత్రం ఆలోచించకండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే అమ్మా.